హలో మై డియర్ లవ్లీస్, ఈ రోజు నేను అసలు ఇప్పటిదాకా గోవాలో నేను ఏమేం కొన్నాను అనేది ఈ వ్లాగ్ లో చూసేయండి. పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, కానీ నేను తీసుకున్న చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని ఈ వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ రోజు నేను గోవాలో ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను. ఇప్పటి వరకు ఇది వచ్చేసి చాక్లెట్స్ అన్నమాట. ఇది గోవా స్పెషల్ చాక్లెట్స్ అంట, గోల్డెన్ ట్రఫిల్ అని. సో ఇవి ఒకటి తీసుకున్నాను, ఎవరికైనా ఇవ్వటానికి ఉంటుంది అన్నట్లు. ఇంకా గోవాలో స్పెషల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట, ఇది ఒక బాటిల్ తీసుకున్నాను. ఇది కూడా గిఫ్ట్స్ కోసం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కొంచెం ఎవరికైనా ఇవ్వడానికి ఉంటుందని బడ్జెట్లో చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జీడిపప్పు, చాలా ఫేమస్ కదా ఇక్కడ. సో ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి చాలా బడ్జెట్లో. గోవా వస్తే కాజు తీసుకోకుండా అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ చాలా బడ్జెట్ లో ఇంకా మంచి క్వాలిటీ దొరుకుతాయి. మీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మేము కూడా అలానే తీసుకొని అయ్యో ఇంకొంచెం తీసుకుంటే బాగుండే అని అనిపించింది అనమాట. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా మీకు కావాల్సినంత ఎక్కువే తీసుకోండి. మాకైతే ఆంధ్రాలో 1000 దగ్గర పడతాయి కేజీ వచ్చేసి. ఇక్కడ మనకి 550 500 కే వస్తుంది, అంటే హాఫ్ ఆఫ్ ద రేట్ మనకి తగ్గి వస్తుంది అనమాట, మంచి క్వాలిటీతో. ఇంకేం కావాలి అంతకంటే మనకి 550కే దొరికేసాయి అనమాట. సో బడ్జెట్ లో దొరికినాయి అనేసి కొంచెం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్ పౌచెస్ అనమాట. సో ఇప్పుడు మనం వాటర్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఇలాంటివి కావాలి కదా, సో అప్పుడు తీసుకున్నాను ఇవి. ఇంకా ఇది వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నాడు, ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇంకా ఇవి చిన్న చిన్న గిఫ్ట్స్ అనమాట, చూడండి భలే క్యూట్గా చాలా బాగున్నాయి. ఇవి మ్యాగ్నెట్స్. అది ఆ విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఇది మ్యాగ్నెట్గా కూడా వాడుకోవచ్చు అని ఈ వీడియో తీస్తున్నప్పుడే. ఇంకా ఇవి తీసుకున్నాను, ఇవి 2 తీసుకున్నాను. ఇది భలే క్యూట్గా ఉంది కదా, ఇది మాత్రం మా హస్బెండే తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఒకటి తీసుకోవాల్సిందే అని. చాలా బాగుంది కదా చూడటానికి. ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే. తెలియని విషయం ఏంటంటే మా ఆయన ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. ఇది మేము అక్కడ నైట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ టైంలో తీసుకున్నా. ఆ నైట్ అసలు ఇవి చూస్తుంటే ఎంత డైమండ్స్ లాగా అట్లా అనిపించింది లుక్. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి, బట్ కానీ యూజ్ చేస్తే ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా ఒకటి వచ్చేసి బ్రాస్లెట్ అనమాట, బ్రాస్లెట్ ఇట్లా ఇలా. ఇంకోటి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీనికి ఇయర్ రింగ్స్ అనమాట, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇంకా వీటితో పాటు ఫైనలీ చైన్ ఇలా వచ్చాయి. బాగుంది కదా, సో క్యూట్గా ఉందని తీసుకున్నా. ఇది కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయడం కోసమే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను, యాంక్లెట్స్ 2 తీసుకున్నాను, క్యూట్గా ఉన్నాయి కదా. వాటితో పాటు ఇప్పుడు వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ చూస్తున్నారు కదా, అది కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. దాంతో పాటు ఇంకొక 2 పేర్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో అంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. లవ్ యూ ఆల్, బాయ్.